హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విచార్మి. సినీ రంగానికి సంబంధించి అటు పాన్ ఇండియా లెవెల్లో అదేవిధంగా ఎక్కడ విన్నా కూడా అరే ఈ సినిమా తర్వాతనే ఏదైనా అనిపించే సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి స్టార్ట్ చేసిన ఈ మూవీ తర్వాతనే పాన్ ఇండియా అని పాన్ వరల్డ్ అని ఇలా మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్గా మారుతుంది. అయితే బాహుబలి పార్ట్ 1కి సంబంధించి అదేవిధంగా పార్ట్ 2 ఈ రెండు పార్ట్స్లలో కూడా మొత్తం బాహుబలి మూవీకే ఇటు ఫస్ట్ శివగామిని క్యారెక్టర్కి అయితే శ్రీదేవిని అనుకున్నారట రాజమౌళి. అయితే శ్రీదేవికి సంబంధించి వాళ్ళ రాజమౌళి టీం కూడా అటు శ్రీదేవితో మాట్లాడడం కూడా జరిగిందట. 2012లో దీనికి సంబంధించి వెతుకుతున్న సమయంలో అటు బాహుబలి సినిమాకి శ్రీదేవి దగ్గరికి వెళ్ళి అడిగితే 2012లో తను అడిగిన రెమ్యూనరేషన్ 8 కోట్లంట. 2012లో ఆ రెమ్యూనరేషన్ అంటే ఖచ్చితంగా అన్నిటికంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనుకోవచ్చు. ఇక అదే కాకుండా ఇటు తను ఎయిర్పోర్ట్కి రావాలన్నా అటు సెట్స్లోకి రావాలన్నా అదేవిధంగా తను ఫ్లైట్స్కి తన ఫుడ్కి తన మేకప్కి అదేవిధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఆ యూనిటే చూసుకోవాలి. అది ఎంత ఖర్చైనా సరే అది కూడా ఫ్లైట్ బుక్ చేసినప్పుడు ఏసీ ఫ్లైట్ మాత్రమే బుక్ చేయాలి, అది కూడా ఫస్ట్ క్లాస్లో మాత్రమే బుక్ చేయాలి అని చెప్పేసి ఈ డిమాండ్స్ అయితే పెట్టడంతో ఇక రాజమౌళి మాత్రం నా వల్ల కాదు, అంత బడ్జెట్ నేను పెట్టలేను, అది కూడా ఒక మెయిన్ లీడ్ కోసము అండ్ మోరోలు నేను ఇంకా వేరే వాళ్ళని సర్చ్ చేసుకుంటాను అని చెప్పేసి తను శ్రీదేవిని అయితే వద్దనుకున్నారట. దాని తర్వాత ఇంకా ఎన్నో రీజన్స్ వల్ల కూడా వెనక్కి వచ్చారు. ఇక నెక్స్ట్ శ్రీదేవి కాకుండా మరి ఈ క్యారెక్టర్ని జస్టిస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు మంచులక్ష్మి పేరు ఎక్కువగా వినిపించింది. ఇక మంచులక్ష్మి కూడా నేను ప్రభాస్ పక్కన తల్లి క్యారెక్టర్లో చెయ్యనని చెప్పడంతో ఇక తనని కూడా సైడ్ చేసేశారు. దాని తర్వాత రమ్యకృష్ణని తీసుకోవడం జరిగింది. ఇక రమ్యకృష్ణని తీసుకున్న తర్వాత రాజమౌళి కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదంట. ఇది మొత్తం ఓవరాల్గా బాహుబలి కోసం శ్రీదేవికి అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళికి జరిగిన కన్వర్జేషన్. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇటు పాన్ ఇండియా మూవీస్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఈ మూవీ గురించి కూడా మాట్లాడుకుంటారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అందరు రెమ్యూనరేషన్ తీసుకోవడము అదేవిధంగా రమ్యకృష్ణ ప్లేస్లో శ్రీదేవి యాక్ట్ చేస్తుంటే ఆ అతిలోక సుందరిగా చూసిన ఆవిడని ఒక పవర్ఫుల్ రోల్లో చూస్తుంటే బాగుండేది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.